హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయని కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అని ఎందుకంటారో ఈ వీడియోతో తెలిసిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టఫ్డ్ వంకాయ ఫ్రై ఈరోజు మన రెసిపీ. ఎంతో రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, 4 గుత్తి వంకాయలు, వేరుశనగ నూనె, కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, జీలకర్ర, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలుపెట్టేద్దాం. ముందుగా వంకాయలోకి స్టఫ్ చేయడానికి కావలసిన పేస్ట్ని తయారు చేద్దాం. ఒక మిక్సీ జార్లోకి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి. స్టఫ్ చేయడానికి పేస్ట్ రెడీ అయిపోయింది. పేస్ట్ని సెపరేట్ చేసేసుకుందాం. పరిశుభ్రమైన బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ పేస్ట్కి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెడదాం. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ముందుగా గుత్తి వంకాయలను ఒక ఫోర్క్తో వీలైనంత వరకు చిన్న చిన్న హోల్స్ను చేయండి. తర్వాత గుత్తి వంకాయని 4 భాగాలుగా చేసి కాసేపు నీటిలో వేసేద్దాం.
ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ వంకాయలలోకి స్టఫ్ చేయండి. స్టఫ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్లు అదే పేస్ట్తో సీల్ చేసేద్దాం. మిగిలిన వంకాయలను కూడా స్టఫ్ చేసి సీల్ చేసేయండి. ఫైనల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టఫ్ చేసిన వంకాయలన్నింటినీ ప్యాన్లో చక్కగా అరేంజ్ చేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనివ్వండి. ఒకవైపు కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. వంకాయలకి ముందుగానే హోల్స్ పెట్టాం కాబట్టి వంకాయలతో పాటు లోపల పెట్టిన స్టఫ్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. గుమలాడుతూ నోరూరించే స్టఫ్డ్ వంకాయ రెడీ. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యిని దట్టించి ఈ స్టఫ్డ్ వంకాయని ఒక్కసారి ట్రై చేయండి. మాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేద్దాం. ఎంతో రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించి ఈ స్టఫ్డ్ బ్రింజల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.